వాగ్దానము ఈ నూతన సంవత్సరములో నూతన దయా కిరీటముగా మాకు అలంకరించితివి. నూతన వాగ్దానము ఈ నూతన సంవత్సరములో నూతన దయా కిరీటముగా మాకు అలంకరించితివి. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత, యేసయ్యా నీకే స్తోత్రం చెల్లింతును ఎల్లప్పుడూ. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత, యేసయ్యా నీకే స్తోత్రం చెల్లింతును ఎల్లప్పుడూ. నూతన వాగ్దానము కోట్ల జనాభా యొక్క సంక్షేమము, దాని మన జనాభా యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క మరి మేలు కోరే ప్రభుత్వం రావాలని మనము భగవంతుని ప్రార్థిస్తాం. మీ అందరి సహాయం దాంట్లో ఉండాలా. సో ఈ సంవత్సరం దేవుని యొక్క నడిపింపు, అనుగ్రహం మీ అందరి మీద, మీ కుటుంబాల మీద, మన బడుగు బలహీన వర్గాల మీద నిండుగా ఉండాలని అల్లామియ దీవించాలని కోరుతున్నాను. పైతోము స్థాపించి దాదాపు 15 సంవత్సరాలు అయింది. ఇక్కడ అనాథ పిల్లలు దాదాపు 50 మంది ఉన్నారు. HIV ఎయిడ్స్ పిల్లలు, అయిన తర్వాత ఎయిడ్స్ బాధిత పిల్లలుగానే ఉన్నారు. ఆయన చాలా పెద్ద వ్యక్తి. వీళ్ళంతా మంచి ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చి ఈ విధంగా సేవా దృక్పథంతో మన ఆదోని పరిసర ప్రాంతాల్లో ఇదివరకు అనేక కార్యక్రమాలు చెప్పారు. ల్యాండ్లెస్ వాళ్ళకి భూములు కల్పించారు, పొదుపులకు అయిన తర్వాత చాలా రకరకాల అన్టచబిలిటీ పైన స్కిల్ డెవలప్మెంట్స్, మరి ఇప్పుడు కంప్యూటర్ శిక్షణ కేంద్రము, టైలరింగ్, ఉచిత టైలరింగ్, రకరకాల కార్యక్రమాలు ఇస్తూ ఆయన కుటుంబాన్ని అన్నిటిని కూడా త్యాగం చేసి అనాథ పిల్లల కోసమే దీన్ని పెద్ద ఎత్తున నిర్మించుకొని ఈ విధంగా సేవ చేయడము మనందరికి కూడా చాలా సంతోషకరము. ఇలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి దగ్గర ఈరోజు నూతన సంవత్సరము మనమందరూ కూడా మన APUWZ టీం అయితేనేమి, మరి మా యొక్క CSI చర్చి సంఘ సభ్యులైతేనే అందరూ జరుపుకోవడం చాలా సంతోషదాయకము. కాబట్టి అనేక మందికి సేవ చేయాలంటే భగవంతుడు ఆయనకి ఇంకా అనేక దినాలు ఆయుష్, ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, మరి నూతన సంవత్సరంలో కూడా రాబోయే కాలంకి మరిన్ని సేవలు అందించాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మసాలా ఎట్లా మజ్జిగ మాకు అట్లా బన్నోటి పెట్టండి. కొద్దిగా చూపెట్టండి.